ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలండి. నా పాపకైతే మాటలు రావు, నడవలేదు, అమ్మ ఆకలి అవుతుందని కూడా చెప్పడానికి రాదు, అన్నీ కూర్చున్న దగ్గరనే బాత్రూమ్ వస్తుందమ్మా అని కూడా చెప్పడానికి రాదు. కానీ మేము ఎంతో ఓపికతో నా పాపను ఏ రోజు కూడా మేము తీసుకోలేదండి. నా భర్త కానీ నేను కానీ నా పాపను జాగ్రత్తగా మేము చూసుకుంటాం. అసలు నిద్ర అనేది కూడా ఆమెకు ఉండదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తే 2-3 గంటల వరకు పని ఆపదు. రాత్రంతా మేము కూడా ఆమెతో పాటు అలాగే కూర్చుంటాం. ప్రొద్దున లేవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ట్యాబ్లెట్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి, సార్ మొత్తనైతే అయితే లేదు, ఎంత ఏడుస్తుంది పాప, రాత్రంతా గట్టిగా కీకెళ్ళి పెడుతుంది, బిల్డింగ్ మొత్తం ఒక్కటేటట్టు ఏడుస్తే అందరికీ డిస్టర్బ్ అవుతుందేమో సార్, మా వాళ్ళకి అయితే లేదు సార్, మాకు చనిపోవాలనిపిస్తుంది సార్ అని ఎంతోగానో మేము బాధపడుకుంటా డాక్టర్ దగ్గర అయితే ఏడ్చినప్పుడు అయితే డాక్టర్ అన్న అలా అనొద్దమ్మా, నేను ట్యాబ్లెట్లు ఇస్తాను, పాప పడుకుంటానని ట్యాబ్లెట్లు కూడా ఇచ్చాను. ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా కానీ ఆమె మాత్రం అసలు నిద్ర అనేది ఆమెకు ఉండదు. బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో కూడా మాకు తెలియదు. ఆమె బాధ ఏంటో మాకైతే అర్థం కాదని. కానీ కొంతమంది మాత్రం మేము ఏదో ఆశించి వీడియోలు పెట్టినట్టు వీడియోలు పెడుతున్నామని, పాపను ఎందుకు మీ వీడియోల కోసం పాపను ఎందుకు బయటకు తీస్తున్నారంటారు. మేము చేసేదే పాప కోసం. నా భర్త అయితే ఒక్కడే డ్యూటీ చేస్తాడు. ఆయన ఒక్కడు మొత్తం ఇబ్బంది అయిపోయి వీడియోలు పెడితే నన్ను ఫేమస్ అయిపోయి డబ్బులు వస్తాయని ఒక ఆశతో మాత్రమే మేము పెడుతున్నామండి. మేము ఎవరిని కూడా ఏమీ బాధ పెట్టట్లేదు. మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీకు కానీ మమ్మల్ని మాత్రం బాధ పెట్టే విధంగా మాత్రం కామెంట్లు పెట్టకండి. ఇప్పుడైతే మీరు చేస్తున్నారు, తర్వాత ఎవరు చేస్తారు పాపకని అంటే మేము ఉన్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు నా పాపను చూసుకుంటాం. ఏమి నా పాపని చేసుకోమండి. ఎంతోమంది ఎక్కువై ఎంతోమంది పిల్లలను చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళకు పెట్టండి కామెంట్లు. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఎంతో మమ్మల్ని ఆప్యాయతతో మేమున్నామన్నా అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. కానీ మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోరండి. ఎంతోమంది వీడియోలు పెడుతున్నారు, అలాంటి వాళ్ళకి చేస్తున్నారు, కానీ మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. కానీ మమ్మల్ని బాధ పెట్టే విధంగా మాత్రం కామెంట్ చేయకండి. నా పాపనైతే ఎవరైతే వేస్ట్, ఎందుకు ఆ పాపను మీరు నడుపుతున్నారని అన్నారో వారి ముందటనే నా పాప గొప్పగా నిలబడాలనే ఒక ఆశతో, ఎక్కిరించిన వారి ఎదుటనే నిలబడాలని ఒక ఆశతో మాత్రమే మేము పెడుతున్నాం. మాలో మేము ఏదైనా తప్పుగా పెడితే మమ్మల్ని క్షమించమని